ఇవాళ కృష్ణమూర్తి గారిదండి. కామెంట్రీస్ ఆన్ లివింగ్. హలో, నమస్తే మేడం. అందరికీ నమస్తే. పేరు చెప్తాను. పార్ట్ 2లో చాలా మళ్ళీ మొదలుకి వచ్చేసింది. ఓవర్డమ్ అయిపోయింది. మరి చాలా చాప్టర్లు అయింది. పేజ్ మారిపోయింది. స్థితి అవును. చాప్టర్ ఈసారి చెప్తాను, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అందరూ పేజ్ మారిపోయినా ఎడ్యుకేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా, దాని తర్వాత మనం చదవాలి. అవును మేడం. అదేంటంటే చాస్టిటీ అంటే ఒక రకమైన బ్రహ్మచర్యంతో ఉన్న పవిత్రత అన్నమాట. చాస్టిటీ ఏంది మేడం, ఏమంటారు దాన్ని? బ్రహ్మచర్యంతో ఉన్న పవిత్రత చాస్టిటీ అంటే. ఓకే మేడం, ఓకే మేడం. చూడనా ఏదైనా వైద్యులు ఏం పదం ఇచ్చారు? ఓకే మేడం. అంటే ఓం శ్రీ చాస్టిటీ. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 25వ తారీఖు సోమవారం, సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరం. ది కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 గ్రంథంలో చాస్టిటీ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదువుతూ చదివి వినిపిస్తూ వివరిస్తారు. చాస్టిటీ మీనింగ్ తెలుగులో లేదు ఇక్కడ. చాస్టిటీ బయట the state of practice of refraining from extramarital or especially from all sexual అంటే అలాంటి సంబంధాల నుంచి చాస్టిటీ అంటే యాజ్ ఎ మార్క్ ఇటు కోర్స్ ఆఫ్ చాస్టిటీ అంటే అదే అంటే బ్రహ్మచర్యంతో ఉన్న పవిత్రత చాస్టిటీ అంటే. అది ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఇది 36, 37, 38, 39, 39 అంటే 3 పేజీలే ఉంది. 4 పేజీలు చూద్దాం అలా అవుతుంది. అక్కడ పంటలు అంటే వరి పంట పండుతోంది. ఆకుపచ్చదనం అంతా పసుపచ్చగా వస్తుందన్నమాట. సాయంత్రం సూర్యుడు మీదనే ఉన్నాడు. అక్కడ పొడవైనటువంటి సంకుచితమైనటువంటి రుచికరం అంటే సంకుచిత నేరో అంటే అలాగే డిచెస్ అంటే గోతులు ఫిల్డ్ నీటితో నిండిపోయిన ఉన్నాయి. అక్కడ వాటర్ ఆ లైట్ ని డార్కెన్ చేస్తుంది. అంటే ద వాటర్ కాట్ ద డార్కెనింగ్ లైట్ అంటే ఆ డార్కెనింగ్ లైట్ అనేది అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. పామ్ ట్రీస్, పామ్ వృక్షాలన్నీ కూడా అక్కడ వేలాడుతున్నాయి ఆ రైస్ ఫీల్డ్స్ మీద. వాటి యొక్క కొసలన్నీ అక్కడికి వచ్చేటట్టుగా ఉన్నాయి. పామ్స్ పైన చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, డార్క్ గాను అలాగే సెపరేట్ గాను. అక్కడ మార్గం ఏమోని ఆ రైస్ ఫీల్డ్స్ నుంచి వెళ్తుంది. అక్కడ పామ్ గ్రోవ్స్ కూడా ఉన్నాయి, అంటే పామ్ చెట్టు యొక్క చాలా మ్యూజికల్ గా ఉన్న మార్గం. ఒక అబ్బాయి ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆయన ఆ రైస్ ఫీల్డ్ ముందు రైస్ ఫీల్డ్ ఉంది, అక్కడ ఆయన వాయిస్తున్నాడు. అతనికి ఒక పరిశుభ్రమైన ఆరోగ్యమైన శరీరం ఉంది. అది చాలా అన్ని రకాలుగా ప్రపోర్షన్ గా ఉంది, సున్నితంగా ఉంది. ఆయన అబ్బాయి ఏమో ఒక క్లీన్ గా ఉన్న వైట్ బట్టను ధరించాడు. తన
అంటే లైన్స్ అంటే కంప్లీట్గా అది ధరించాడు అన్నమాట. అరౌండ్ హిస్ హీ ఇక్కడ సెట్టింగ్ సన్ అంటే సూర్యుడు అస్తమించే సూర్యుడు అప్పుడే ఆయన యొక్క ముఖం కనబడింది. ఆయన కళ్ళు అనేవి మెరుస్తున్నాయి. అంటే ద సెట్టింగ్ సన్ హ్యాడ్ జస్ట్ కాట్ హిస్ ఫేస్. అంటే ఆయనకు మొహం మీద సూర్యాస్తమయం కాంతి ప్రకాశించింది. ఆయన కళ్ళు అబ్బాయి కళ్ళు మెరుస్తున్నాయి అనమాట. చిరునవ్వుతో ఉన్నాడు. అబ్బాయి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట స్కేల్. అలసిపోయినప్పుడు ఆయన ఒక పాట పాడుతున్నాడు. ఈ వుడ్ ప్లే చేశాను. ఆ అబ్బాయి చాలా నిజంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి యొక్క ఎంజాయ్మెంట్ అన్నది అందరికీ కూడా వ్యాపిస్తుంది. నేను అక్కడ కూర్చున్న కొంచెం దూరంలో, ఆ అబ్బాయి కంటే కొంచెం దూరంలోనే నేను కూర్చున్నాను. ఆ అబ్బాయి ఏమో ఆ వాయించడం ఎప్పుడూ ఆపట్లేదు. సాయంత్రం కాంతి ఆ ఆకుపచ్చ పసుపచ్చగా ఉన్న సీ ఆఫ్ ద ఫీల్డ్, అంటే ఆ ఫీల్డ్ అంతటి మీదను సూర్యుడు ఆ పామ్స్ మీద ఆ పిల్లవాడు ఆ ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఇదంతా ఎలా కనిపిస్తుంది అంటే ఆ సాయంత్రం అన్నది ఒక శోభాయమానంగా అరుదుగా మనం ఫీల్ అవుతాం. అంత అంత హాయిగా ఉంది. ఇప్పుడు ఆయన ఫ్లూట్ వాయించడం ఆపాడు. ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. మాలో ఏ ఇద్దరు కూడా ఒక్క పదం కూడా మాట్లాడలేదు. కానీ ఆ పిల్లాడు చిరునవ్వు నవ్వుతున్నాడు. బట్ ఆయన చిరునవ్వు అన్నది ఎలా ఉందంటే స్వర్గాలన్నీ నింపేస్తున్నట్టుగా ఉంది. ఆ అబ్బాయి తల్లి పిలిచిందనమాట ఇంటికి రమ్మని. అది ఏంటంటే ఆ పామ్స్ లోని దాక్కుని ఉన్నట్టుగా ఉంది, అంటే పామ్ ట్రీస్ మధ్యలో. ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. కానీ మూడోసారి తల్లి పిలిచాక ఆయన నిల్చున్నాడు, చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. ఆ మార్గం అంతా కూడా ఒక అమ్మాయి పాడుతుంది. ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని, అంటే అది స్టెప్స్ గా ఉన్నది. ఆమెకేమో మంచి వాయిస్ ఉంది. ఆ ఫీల్డ్ కి అక్రాస్ గా ఎవరో ఆ సాంగ్ నేమో పికప్ చేసి ఆమెతో పాటు ఫుల్ త్రో, అంటే ఎక్కువ గట్టిగా, ఎంతో సులువుగా ఫుల్ త్రోట్ తో, అంటే పూర్తిగా పాడుతున్నారు, అంటే గట్టిగా. ఆ అమ్మాయి ఏమో స్టాప్ అయింది. ఆ మేల్ వాయిస్ అన్నది అంటే ఎంతవరకు అంటే లిసన్ టిల్ ద మేల్ వాయిస్ హ్యాడ్ ఫినిష్డ్ ఇట్, అంటే ఆ మేల్ వాయిస్ ఆపే వరకు ఆమె ఆపేసి వింటోంది. ఇది ఇంకా అంటే చీకటి అవుతోంది. ఆ సాయంత్రపు నక్షత్రం అనేది ఆ ఫీల్డ్స్ మీద ఉంది. అక్కడ ఉన్నటువంటి కప్పలు పీలుస్తున్నట్టుగా నడుస్తున్నాయి. మేమేమోని ఆ కోకోనట్, అంటే కొబ్బరికాయని, ఆ స్త్రీ అండ్ ద హెవెన్స్, హౌ వాంట్ టు ప్రాసెస్ ద కోకోనట్. అక్కడ ఉన్న కోకోనట్ ని, ఆ స్త్రీని, ఆ హెవెన్స్ ని ఎలాగ మేము ప్రాసెస్ చేస్తున్నాం. వీ వాంట్ టు మోనోపలైజ్ అండ్ థింగ్స్ సీమ్ టు ఎక్వైర్ గ్రేటర్ వాల్యూ. మనం అన్నిట్లోని మోనోపలైజ్ అంటే తెలుసు కదా, మనమే అధికారంగా చెప్తున్నాం. అండ్ అక్కడ ఆ విషయాలకు మరికొంచెం ఎక్కువ వాల్యూ వస్తుంది, అంటే మనవి అనుకోవడం వల్ల. మేము ఎప్పుడైతే చెప్పామో ఇట్ ఈజ్ మైన్, ఇది నాది అని, అప్పుడు ఆ పిక్చర్ ఏమో మనకి చాలా అందంగా ఉంటుంది, చాలా అంటే వర్ధీగా, ఇంకా దానికి ఎంతో సున్నితత్వం వచ్చినట్టుగా, అలాగే ఎక్కువ లోతు, ఎక్కువ సంపూర్ణత్వం వచ్చినట్టు ఉంటుంది నాది అనగానే. దెర్ ఈజ్ ఎ స్ట్రేంజ్ క్వాలిటీ ఆఫ్ వయలెన్స్ ఇన్ పొజిషన్. అంటే నాది అనడంలో ఒక విచిత్రమైన హింసాత్మక భావం ఉంది.
ఎప్పుడైతే వ్యక్తి ఇది నాది అంటున్నాడో, ఇట్ బికమ్స్ ఎ థింగ్ టు బి కేర్డ్ ఫర్, డిఫెండెడ్. అతను దాన్ని కేర్ చేయాలి, దాన్ని రక్షించుకోవాలి. అండ్ ఇన్ దిస్ వెరీ యాక్ట్ దెర్ ఈజ్ ఎ రెసిస్టెన్స్. అలా చేయడంలో ఒక రెసిస్టెన్స్ ఉంది, అది వైలెన్స్ ని తెచ్చిపెడుతోంది. ఇది నాది అని అనడంలో కూడా ఒక వైలెన్స్ ఉంది. అంటే కేర్ చేస్తూ ఉంటాం, వైలెన్స్ ఈజ్ ఓవర్ అంటే సక్సెస్ ని వెతుకుతూ ఉంటుంది. వైలెన్స్ ఈజ్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే తనలో తాను సంపూర్ణత్వం కోసం ప్రయత్నం ఉంటుంది. అది టు సక్సీడ్ ఈజ్ ఆల్వేస్ టు ఫెయిల్. ఎక్కడైనా మనం జయం పొందేమంటే అది ఓటమి కోసమే. అరైవల్ ఇస్ డెత్ అండ్ ట్రావెలింగ్ ఇస్ ఇటర్నల్. అంటే ఎక్కడికైనా మనం అంటే వచ్చేమో అంటే అది మృత్యువే. ప్రయాణం అన్నదే శాశ్వతమైంది. ఏదైనా పొందాలంటే, ఎక్కడైనా జయప్రదంగా ఉండాలంటే ఈ ప్రపంచంలో, అంటే మనం ఏం చేస్తున్నాం, జీవితాన్ని మనం కోల్పోతున్నాం. మనం ఎంత ఆతురతతో ఓ ఫలితం కోసం వెతుకుతూ ఉంటాం. ఆ ఎండ్ అంటే ఆ ఫలితం అనేది శాశ్వతంగానే ఉంది. అదే విధంగా సంఘర్షణ కూడాను, అంటే ఆ ఫలితాలు ఇవి అవి కావాలని దాని వెనకాల పడడంలో సంఘర్షణ. ఈ సంఘర్షణ అనేది నిరంతరాయంగా మనని అధిగమిస్తోంది. మనం అధిగమించేది తిరిగి తిరిగి అధిగమించాల్సి వస్తుంది. ఈ జయం పొందినటువంటి వ్యక్తి ఎప్పుడు భయంలో ఉంటాడు, నాది అన్న భావనలో, అజ్ఞానంలో. ఆ ఓడిపోయిన వ్యక్తి జయం కోసం ఆయన తప్పిస్తూ, ఆయన వాట్ ఈస్ గెయిన్, ఏదైతే పొందాడో దాన్ని ఆయన వదిలేసుకుంటాడు. అందువలన ఆయన కూడా ఎట్ ద విక్టర్, అంటే జయం దగ్గరే ఈజ్ ఎట్ ద విక్టర్, అంటే తనకు ఉన్నవన్నీ వదిలేసుకుంటున్నాడు. విక్టర్ అంటే ఆ జయం పొందిన వాడి దగ్గర ఉంటున్నాడు. టు హ్యావ్ ది బౌల్ ఎంటీ ఈజ్ టు హ్యావ్ లైఫ్ దట్ ఈస్ క్లెన్లీనెస్. అంటే మన బౌల్ ఎంటీగా ఉండడం అంటే ఏంటి, జీవితం ఏమో పరిశుద్ధంగా ఉంది అని అర్థం. ఇక్కడ మరొకసారి చూడండి, హౌ ఎంత మనం ఫలితాల కోసం వెనుకబడుతూ ఉంటాం. ఈ ఫలితాలు ఎప్పుడు శాశ్వతంగానే ఉంటాయి. సంఘర్షణ కూడా ఆ వెతుకులాటలో శాశ్వతంగా ఉంటుంది. ఈ సంఘర్షణ అనేది నిరంతరాయంగా మనని జయిస్తుంది. మనం ఏదైతే జయిస్తున్నామో మళ్ళీ మళ్ళీ జయించాల్సి వస్తుంది. జయం పొందినవాడు ఎప్పుడు భయంలో ఉంటాడు, నాది అన్న భావంతో, అజ్ఞానంతో. డిఫీటెడ్, ఎవరైతే ఓడిపోతున్నాడో ఆయన జయం కోసం తప్పిస్తూ తనకున్నదంతా ఆయన పొందినదంతా వదిలేసుకుంటున్నాడు. అందువలన ఆయనే జయం పొందినవాడు అవుతాడు. ఏదైనా బౌల్ అన్నది ఎంటీగా ఉందనుకోండి, బౌల్ అంటే గిన్నె, అప్పుడు ఏంటంటే టు హ్యావ్ ద బౌల్ ఎంటీ ఈజ్ టు హ్యావ్ ద లైఫ్. అక్కడ జీవితం ఉన్నట్టు లెక్క. దట్ ఈస్ డెప్త్లెస్, మృత్యువు లేని జీవితం అక్కడ ఉంది అని అర్థం. అంటే మనం ఫుల్ గా అయిపోతున్నాం, ఎంటీగా ఉన్నదంటే డెప్త్లెస్ లైఫ్ అక్కడ ఉంది అని అర్థం. దే హ్యాడ్ బీన్ మ్యారీడ్, వాళ్ళేమో కొంతకాలం, కొంచెం కాలమే అయింది వాళ్ళు పెళ్ళయి. వాళ్ళు ఏంటంటే ఒక పిల్లలు లేకుండా, ఒక పిల్లడైనా లేకుండా ఉన్నారు, చైల్డ్, ఒక బిడ్డ కూడా లేకుండా. వాళ్ళు చాలా చిన్నవాళ్ళలా ఉన్నారు. మార్కెట్ ప్లేస్ నుంచి చాలా దూరంగా, చాలా భయంతో ఉన్నారు, పిరికిగా ఉన్నారు. వాళ్ళు ఎన్నో విషయాలు క్వైట్ గా మాట్లాడాలనుకున్నారు, తొందరపాటు లేకుండా. వాళ్ళేమో ఇతరుల్ని నేను వెయిట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు బాగా ఇద్దరు కూడా చాలా చక్కగా కనిపించేటటువంటి జంట వాళ్ళు. కానీ అక్కడ వాళ్ళ కళ్ళల్లో అలసట ఉంది, వాళ్ళ చిరునవ్వులు కూడా చాలా సులువుగా ఉన్నాయి, కానీ వాటి వెనకాల ఒక ఆతురత ఉంది. వాళ్ళు పరిశుభ్రంగా ఫ్రెష్ గా ఉన్నారు. అక్కడ ఒక రకమైన విస్పర్ అంటే ఏంటి, స్లోగా మాట్లాడడం, ఇన్నర్ స్ట్రగుల్, ఆంతరంగికమైన సంఘర్షణ. ప్రేమ అన్నది ఒక విచిత్రమైన విషయం. అండ్ హౌ సూన్ ఇట్ విదర్స్, అంటే అది ఎంత వేగంగా ఎండిపోతుందో. హౌ సూన్ ద స్మోక్ స్మోదర్స్
అక్కడ స్మోకే దాన్ని అంతటిని ఆక్యుపై చేసేస్తుంది, ఆ ఫ్లేమ్ అంతటిని. ఈ ఫ్లేమ్ అంటే ప్రేమ అన్నది అనే మంట నీది కాదు, నాది కాదు, అది కేవలంగా ఒక ఫ్లేమ్ మాత్రమే, క్లియర్ గా కావలసినంతగా ఉంటుంది. అది వ్యక్తిగతమైనది కాదు, ఇంపర్సనల్ కాదు, అది నిన్నటిది కాదు లేదా రేపటిది కాదు. దానికి ఏంటంటే హీల్ చేసేటటువంటి వెచ్చదనం ఉంటుంది, ఒక రకమైన సువాసన ఎప్పుడు నిరంతరాయంగా ఉంటుంది. అది ఎవరు దాన్ని నాది అని చెప్పుకోలేరు, పొజెస్ అవ్వలేరు, లేకపోతే దాన్ని ఎవరు వాళ్ళ చేతిలోకి తీసుకోలేరు. ఒకవేళ అలా చేతిలోకి తీసుకుంటే అది ఏంటంటే కాలిపోయి వినాశనం చేస్తుంది. అక్కడ పొగ మాత్రమే నింపబడుతుంది. మన మన మీద, మన అస్తిత్వం మీద పొగ మాత్రమే ఉంటుంది. అక్కడ ఆ ప్రేమ అన్న దానికి తావు ఉండదు. ఆయన ఏం చెప్తున్నాడంటే 2 ఏళ్ళు అయింది వాళ్ళకి వివాహం అయ్యి, వాళ్ళు చాలా శాంతిగా ఉన్నారు. ఒక పెద్ద టౌన్ కి పెద్ద దూరంగా లేరు. వాళ్ళకి ఒక చిన్న పొలం లాంటిది ఉంది, ఫార్మ్ ఉంది, 20 లేదా 30 ఏకర్స్. అందులోనేమో వరి, పళ్ళు, కొన్ని రకాలైన పశువులు ఉన్నాయి. ఆయనకి ఏంటంటే ఆ జాతి అంతటిని పెంచాలి అని ఉంది. అందుకని ఒక లోకల్ హాస్పిటల్ వర్క్ లోకి, ఇన్ ఇంప్రూవింగ్ ద బ్రీడ్, ఈ బ్రీడ్ అంతటిని ఆయన ఎంతో సంతోషంగా అంటే ఉత్సాహం చూపిస్తున్నాడు అది పెంపొందించడంలో. ఆ షీ ఇన్ సమ్ లోకల్ హాస్పిటల్ వర్క్, ఆవిడేమో ఒక లోకల్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క రోజులు అన్నవి ఫుల్గా ఉంటున్నాయి. అయితే ఎస్కేప్ అయ్యే ఫుల్నెస్ కాదది. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయం నుంచి పారిపోవడానికి ప్రయత్నించట్లేదు, ఎక్సెప్ట్ ఫ్రమ్ దేర్ రిలేషన్స్, వాళ్ళ యొక్క బంధువుల నుంచి తప్ప. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సాంప్రదాయంగా అలసటతో ఉంటారు. వాళ్ళ కుటుంబంలోని వ్యతిరేకతలు ఉన్నా సరే వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళేమో ఒంటరిగా ఏ సహాయం లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకోకముందే వాళ్ళు ఇవన్నీ మాట్లాడుకున్నారు. వాళ్ళ పిల్లలు వద్దు అని కూడా డిసైడ్ చేసుకున్నారు. ఎందుకని? మేమిద్దరం కూడా ఈ ప్రపంచం ఎంత భయంకరమైన మెస్ అని రియలైజ్ చేసాం, అర్థం చేసుకున్నాం. ఇంకా ఎక్కువగా పిల్లల్ని కండం అన్నది మాకేమనిపించిందంటే అది నేరం అనిపిస్తుంది. వాళ్ళు ఆ పిల్లలు కూడా తప్పనిసరిగా బ్యూరోక్రటిక్ అఫీషియల్స్ గా తయారవుతారు. అంటే ఎక్కువగా ధనం వాటి వెనకాల, అలాగే బానిసలుగా అయిపోతారు ఏదో ఒక రకమైన మతపరమైన ఆర్థిక వ్యవస్థలకి. ఈ పరిసరాలు వాళ్ళని స్టూపిడ్ గా, మూర్ఖంగా తయారు చేస్తాయి, లేకపోతే క్లెవర్ గా కానీ, లేకపోతే విమర్శనాత్మకంగా. ఇంతే కాకుండా మాకు కావలసినంత డబ్బు లేదు ఆ పిల్లల్ని చక్కగా చదివించడానికి. మీకు ప్రాపర్టీ అంటే మీ ఉద్దేశం ఏం? ప్రాపర్లీ అంటే సరి అయిన విధంగా అని మీరు అంటున్నారే, దాని అర్థం ఏమిటి? అంటే ఇక్కడ ప్రాపర్లీ అని చెప్పారు కదా, చిల్డ్రన్, ఎడ్యుకేట్ చిల్డ్రన్ ప్రాపర్లీ అంటే ఇక్కడ సరి అయిన విధమైన ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? అంటే సరి అయిన విధంగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడంలో వాళ్ళని మేము స్కూల్కి పంపించాలి. ఇక్కడే కాదు, విదేశాలకు కూడా. మాకేమోని వీ వుడ్ హ్యావ్ టు, వాళ్ళకి మేము కావాల్సిన ఇంటెలిజెన్స్ పెంపొందించాలి. వాళ్ళకి ఆ వాల్యూ, సౌందర్యం అండ్ హెల్ప్ దెమ్, అంటే సెన్స్ ఆఫ్ వాల్యూ అండ్ బ్యూటీ, అంటే విలువ ఇవ్వడం, సౌందర్యం, ఇలాంటివన్నీ వాళ్ళకి మేము సహాయం చేయాలి. ఈ జీవితం అన్నదాన్ని రిచ్గా, హ్యాపీగా ఉంచుకోవాలి. సో దట్ వాళ్ళు ఏంటంటే అప్పుడు శాంతిగా జీవించగలరు వాళ్ళల్లో వాళ్ళని. అని అఫ్ కోర్స్ దే హ్యావ్ టు బి టాట్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నిక్.
వాళ్ళకి ఏదో ఒక రకమైన టెక్నిక్ మేము నేర్పాలి. అది వాళ్ళ ఆత్మల్నేమి వినాశనం చెయ్యకుండా. ఇదంతా కాకుండా హౌ స్టూపిడ్ వి అవర్ సెల్స్ వర్. మేము ఎంత స్టూపిడ్ అని మనం తెలుసుకున్నాక మేమిద్దరం ఏమనుకున్నామంటే, మాకేమోని మన రియాక్షన్స్ అని ఆ పిల్లల మీదని మనం పాస్ ఆన్ చేయకూడదు, మన కండిషన్ అవన్నీను వీ డిడెంట్ వాంట్. మేమేమో మాకు మారిపోయిన ఎగ్జాంపుల్స్ గా వాళ్ళకి ప్రాపగేట్ చెయ్యాలని మేము అనుకోలేదు. మీ అర్థం ఏమిటి? మీ ఇద్దరు కూడా ఇదంతా మీకు లాజికల్ గా బ్రూటల్ గా మీ ముందు బిఫోర్ యూ గట్ మ్యారీడ్ అంటే డూ యూ మీన్ టు సే యూ బోత్ థాట్ ఆల్ దిస్? అంటే మీరు ఇద్దరు ఇవన్నీ మీ మ్యారేజ్ అవ్వకముందునే ఆలోచించారా? యూ డ్రూ అప్ ఏ గుడ్ కాంటాక్ట్, బట్ కెన్ ఇట్ బి ఫుల్ఫిల్డ్ యాజ్ ఈజీ? మీరు ఒక మంచి కాంటాక్ట్ ని తీసుకొచ్చారు, అంటే సంబంధం. కానీ యాజ్ ఇట్ వాజ్ డ్రాన్ అప్, అంటే అది అది సంపూర్ణం అవుతుందా ఇలా ఉంటేను? లైఫ్ ఈజ్ ఎ లిటిల్ మోర్ కాంప్లెక్స్ దాన్ ఎ వెర్బల్ కాంటాక్ట్. అంటే ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. యూ డ్రాప్ ఏ గుడ్ కాంటాక్ట్, మీరు ఒక మంచి కాంటాక్ట్ ని తీసుకుంటారు. కానీ ఇది మీరు ఎంత వేగంగా తీసుకొచ్చారో అంతలాగా ఫుల్ఫిల్ అవుతుందా? జీవితం అన్నది ఇంకా కొంచెం క్లిష్టంగా ఉంది మనం మాట్లాడుకునే కాంటాక్ట్ కంటే, కాదా అన్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫైండింగ్ అవుట్. మేము కూడా అదే చూస్తున్నాం. Neither of us has talked about all this to anyone else either before or since our marriage. మేము ఈ విషయాన్ని మ్యారేజ్ ముందు గాని తర్వాత గాని ఎవరితోటి మాట్లాడలేదు. అదే మాకు ఒక కష్టం. మాకేమిటంటే ఎవరు తెలియదు, ఫ్రీగా ఎవరితోనైనా మాట్లాడడానికి మాకెవరూ తెలియదు. ఎందుకంటే ఎక్కువ మంది పెద్దవాళ్ళందరూ అటువంటి అరోగెంట్ ప్లెజర్ అంటే ఏంటి, గర్వంతో ఉన్న ఆనందం అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ డిసప్రూవింగ్ ఆర్ అంటే వాళ్ళు ఆమోదించరు, లేకపోతే వాళ్ళు మా వెనకాల కలర్లు వేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, వెనకాల రాంగ్ గా మాట్లాడతారు. మేము మీ యొక్క ఉపన్యాసాలు ఒకటి విన్నాం. మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చి మీతో డిస్కస్ చేయాలి మా సమస్య అనుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మా మ్యారేజ్ ముందు మా ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి లైంగిక సంబంధం ఉండకూడదని మేము ప్రతిజ్ఞ తీసుకున్నాం ఒకరితో ఒకరికి. అగైన్ వై, ఎందుకని అన్నారు. వీఆర్ బోత్ వెరీ రిలీజియస్లీ ఇన్క్లైన్. మేమేమోని మతపరంగా ఉన్నాం. మేమేంటంటే ఒక రకమైన ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకున్నాం. అప్పటి నుంచి ఐ హ్యావ్ ఫోర్జ్డ్ టు బి అన్వర్ల్డ్లీ. అంటే ఐ వాజ్ ఏ బాయ్, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి నేనేంటి ఐ హ్యావ్ లాంగ్డ్, నేనేంటి అనుకున్నానంటే ప్రాపంచికంగా ఉండకూడదు, ఒక సన్యాసిగా జీవించాలనుకున్నాను. నేను చాలా పుస్తకాలు ఈ ధార్మికమైనవి చదివాను. అవేంటంటే నా కోరికని బలపరిచాయి. కోరికంటే అదే ఇలా ఉండాలని. అందువల్ల నేనేంటంటే ఈ కాషాయ రంగు బట్టలు వేసుకుంటున్నాను 1 సంవత్సరం నుంచి. అండ్ యూ టూ, మీరు కూడానా? ఐఎమ్ నాట్ యాజ్ క్లవర్ ఆర్ యాజ్ లర్న్డ్ యాజ్ హీజ్. ఆయన ఎంత బాగా తెలివైన వారో జ్ఞానం ఉందో నాకు అంత లేదు. కానీ నాకు ఒక ధార్మికమైన గట్టిగా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. మా గ్రాండ్ ఫాదరు అంటే మా తాతగారికి ఒక మంచి జాబ్ ఉండేది. కానీ ఆ జాబ్ ఆయన తన భార్యను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఆయన ఏంటంటే ఒక సన్యాసి అవ్వడానికి వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు మా తండ్రి అదే విధంగా చేయాలనుకుంటున్నాను. అందువలన మా మదర్ అన్నమాట అంటే సో ఫార్ మై మదర్ హ్యాస్ వన్, అంటే తల్లి కూడా ఆవిడ జయించింది. బట్ వన్ డే హీ టూ మే డిసపియర్, ఆయన కూడా వెళ్ళిపోవచ్చు. ఐ హ్యావ్ ద సేమ్ ఇంపల్స్, అందుకని నాకు కూడా అలాంటిదే ఉంది.
టు లీడ్ ఏ రిలీజియస్ లైఫ్. అలాంటి ధార్మికమైన జీవితం జీవించాలని నాకు ఒక ప్రేరణ ఉంది. అయితే వై డిడ్ యు మ్యారీ? నేను అడగొచ్చునా? అలాంటప్పుడు మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? మాకు ఒకరి కంపానియన్షిప్ ఇంకొకరికి ఇష్టం. మేమిద్దరం ప్రేమించుకున్నాం. హ్యాడ్ సంథింగ్ ఇన్ కామన్. మాకు కామన్ గా కొన్ని లక్షణాలు ఉన్నాయి. మేమేం ఫీల్ అయ్యామంటే ఎవర్ సిన్స్ అవర్ ఒక్కసారి వీ లవ్డ్ ఈచ్ అదర్. మేము ఇద్దరిని ప్రేమించుకున్నాం. మాకు కామన్ గా కొన్ని లక్షణాలు ఉన్నాయి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. అండ్ వీ డిడెంట్ సీ ఎనీ రీజన్ ఫర్ నాట్ గెటింగ్ అఫీషియల్లీ మ్యారీడ్. అఫీషియల్ గా మ్యారేజ్ కావడానికి ఏమీ కారణం మాకేం దొరకలేదు. మేమేమనుకున్నాం అంటే అసలు మ్యారేజ్ చేసుకోకూడదు, కలిసి జీవిందాం సెక్స్ లేకుండా. కానీ దిస్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ అన్నెసరీ ట్రబుల్. దానివల్ల అన్నెసరీ ట్రబుల్ క్రియేట్ అవుతోంది. మా మ్యారేజ్ అయిన తర్వాత అంతా సరిగ్గానే ఉంది ఫర్ అబౌట్ ఎ ఇయర్, ఒక సంవత్సరం పాటు. కానీ మా ఇద్దరు ఒకరినొకరు కోసం అని లాంగ్ అంటే కోరుకోవడం అది మాకు సహించలేనంతలా అయిపోతుంది. అట్ లాస్ట్ ఇట్ వాజ్ సో అన్బేరబుల్. ఇది ఎంత సహించలేని విషయం అయిపోయిందంటే నేను అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాను. ఐ కుడెంట్ డూ మై వర్క్. నా పని నేను చేయలేకపోతున్నాను. ఐ కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఇంకేమీ ఆలోచించలేకపోతున్నాను. ఐ వుడ్ హ్యావ్ వైల్డ్ డ్రీమ్స్. నాకు చాలా వైల్డ్ గా ఉన్న కలలు వస్తున్నాయి. ఐ బికేమ్ మూడీ అండ్ ఇమిటబుల్. అంటే మూడీగా అయిపోయి ఇరిటబుల్, చికాకైపుగా అయిపోతున్నాను. డూ నాట్ ఏ హార్ష్ వర్డ్ పాస్ బిట్వీన్ అస్. అయినా సరే మా మధ్య కఠినమైన పదాలు దొరలటం లేదు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇద్దరిని హర్ట్ చేసుకోం మాటల్లో గాని పనుల్లో గాని. కానీ మేము బర్నింగ్ ఫర్ ఈచ్ అదర్ లైక్ ద మిడ్ డే సన్. ఆ మధ్యాహ్నం సూర్యుడి లాగా మేమేమో ఒకళ్ళ కోసం ఒకళ్ళం కాలిపోతున్నాం. అండ్ వీ డిసైడెడ్ ఎట్ లాస్ట్ టు కమ్ అండ్ టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. మేము చివరికి మీ దగ్గరికి వచ్చి విషయం మాట్లాడాలనుకుంటున్నాం. ఐ లిటరల్లీ కెనాట్ క్యారీ ఆన్ విత్ ద వో దాట్ షీ హ్యాడ్ ఐ హ్యావ్ టేకెన్. నేను ఆమె తీసుకున్నటువంటి ఆ ప్రతిజ్ఞని నేను క్యారీ చేయలేకపోతున్నాను. మీకేమో వాట్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ టు హ్యావ్ నో ఐడియా. అసలు అది ఎలా ఉంటుంది అన్నది నీకు ఐడియా ఉండకపోవచ్చు. అండ్ వాట్ అబౌట్ యూ? మీకోసం ఏమిటి అని ఆమెను అడిగారు. వాట్ ఉమన్ డజంట్ వాంట్ ఏ చైల్డ్ బై ద మ్యాన్ షీ లవ్స్. అంటే మనిషి ఏ వ్యక్తినైతే స్త్రీ ప్రేమించిందో వాట్ ఉమన్ డజంట్ వాంట్. ఉమన్ కి ఏమి అంటే కోరిక ఉండదు ఒక చైల్డ్ ని. ఐ డిడ్ నాట్ నో ఐ వాజ్ కేపబుల్ ఆఫ్ సచ్ లవ్. నాకు అలాంటి ప్రేమ సంభవమా అన్నది నాకు తెలియట్లేదు. అండ్ ఐ టూ హ్యావ్ హ్యాడ్ డేస్ ఆఫ్ టార్చర్. నాకు కూడా కొన్ని బాధాకరమైన రోజులు ఉన్నాయి, రాత్రులు ఉన్నాయి ఆఫ్ యాగోని, బాధతో. ఐ బికమ్ హిస్టీరికల్. నేను హిస్టీరికల్ గా అయిపోయాను. ఒక్కొక్కప్పుడు ఏడుస్తూ ఉంటాను అట్ ద లీస్ట్ థింగ్. అండ్ డ్యూరింగ్ సర్టన్ టైమ్స్ ఆఫ్ ద మంత్ ఇట్ బికేమ్ ఏ నైట్ మేర్. ఒక్కొక్క టైంలో నాకు ఇది పీడకలలాగా అయిపోతుంది. ఐ వాజ్ హోపింగ్ సంథింగ్ వుడ్ హ్యాపెన్, బట్ ఈవెన్ దో వీ టాక్డ్ థింగ్స్ ఓవర్ ఇట్ వాజ్ నో గుడ్. నేను ఏదో అవుతుందని అనుకుంటున్నాను, కానీ మేమేమో ఇవన్నీ మాట్లాడుకున్నాం, అయినా మాకేం లాభం లేకపోయింది. దెన్ దే స్టార్టెడ్ ఏ హాస్పిటల్ నియర్ బై అండ్ ఆస్క్డ్ మై హెల్ప్ అండ్ ఐ వాజ్ డిలైటెడ్ టు గెట్ అవే ఫ్రమ్ ఇట్. అప్పుడు వాళ్ళు అక్కడ ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి నా హెల్ప్ అడిగారు. నేనేంటంటే అందులోకి వెళ్ళడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బట్ ఇట్ వాజ్ స్టిల్ నో గుడ్. అయినా దానివల్ల నాకు పెద్ద లాభం దొరకలేదు. టు సీ హిమ్ సో క్లోజ్ ఎవ్రీ డే
ఆయన నాకు అంత సమీపంగా ఉండడం వల్ల షీ వాజ్ క్రైయింగ్ నౌ విత్ హెర్ హార్ట్. ఆ హృదయంలోంచి ఏడుస్తున్నాను. సో వీ హ్యావ్ కమ్ టు టాక్ ఇట్ ఆల్ ఓవర్. వాట్ డు యు సే? అందుకే మేము మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలి. మీరేమంటారు? ఈజ్ ఇట్ ఏ రిలీజియస్ లైఫ్ టు పనిష్ వన్ సెల్ఫ్? తన్ని తాను పనిష్ చేసుకుని జీవించిన ఆధ్యాత్మిక జీవితమా, ధార్మిక జీవితమా? ఈజ్ మార్టిఫికేషన్ ఆఫ్ ద బాడీ ఆర్ ఆఫ్ ద మైండ్ ఏ సైన్ ఆఫ్ అండర్స్టాండింగ్? ఈ విధంగా మీరు అంటే మార్టిఫై అవ్వడం అంటే అలాగే ఏమీ లేకుండా ఉండడం అన్నది ఇదేమైనా సరే అవగాహన అంటారా? ఈ సెల్ఫ్ టార్చర్ ఏ వే టు రియాలిటీ? సత్యాన్ని తెలుసుకోవాలంటే తను తాను బాధ పెట్టుకుంటూ ఉండాలా? అదొక మార్గమా? ఈజ్ చాస్టిటీ డినయల్? అప్పుడు మీ యొక్క పవిత్రత అనేది కాదని అంటే పోతుందా? డూ యూ థింక్ మీరేమనుకుంటున్నారు? రెనౌన్సియేషన్ త్యాగం ద్వారా యూ కెన్ గో ఫార్, చాలా ముందుకు వెళ్ళగలను అనుకుంటున్నారా? డూ యూ రియల్లీ థింక్ దేర్ కెన్ బి పీస్ త్రూ కాన్ఫ్లిక్ట్? సంఘర్షణ ద్వారా శాంతి వస్తుందని మీరు భావిస్తున్నారా? డస్ నాట్ ద మీన్స్ మ్యాటర్ ఇన్ఫినిట్లీ మోర్ దాన్ ద ఎండ్? మీరు ఏ పద్ధతులు అవలంబిస్తున్నారో అది మీ ఫలితం కంటే చాలా గొప్పవి. ఈ ఫలితం అన్నది మేబీ, బట్ ద మీన్స్ ఈజ్, అక్కడ మార్గం కూడా చాలా ముఖ్యం. ద యాక్చువల్ అంటే ఫలితం అన్నది ఉండొచ్చు, కానీ మీన్స్ ఉన్నాయి కదా. యాక్చువల్ గా ద వాట్ ఈజ్ అంటే ఆ యథార్థం అన్నది అది అవగాహన చేసుకోండి. అండ్ నాట్ స్మోదర్డ్ బై డిటర్మినేషన్స్. మీరు ఎన్నో రకాల నిశ్చయాలతోటి, ఆదర్శాలతోటి, తెలివైనటువంటి రేషనలైజేషన్స్ వీటన్నిటితోటి మిమ్మల్ని మీరు పొగలో పెట్టుకోకండి. దుఃఖం అన్నది హ్యాపీనెస్ కి మార్గం కాదు. ద థింగ్ కాల్డ్ ప్యాషన్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. ఈ ప్యాషన్ అన్న దాన్ని మీరు అవగాహన చేసుకోండి. దాన్ని అణిచేయడం కాదు. ఆర్ సబ్లిమేటెడ్, అదే దాన్ని అణిచేయడం కాదు. ఇట్ ఈస్ నో గుడ్ ఫైండింగ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఇట్. దాని బదులు మరో సబ్స్టిట్యూట్ వెతుక్కోవడం అంత మంచి విషయం కాదు. మీరు ఏం చేస్తున్నా, ఏ రకమైన ప్లాన్ చేస్తున్నా, మీరు కనిపెట్టినా సరే అది మీకు బలపరుస్తోంది. మీ దట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ లవ్డ్ అండ్ అండర్స్టూడ్, అది దాన్ని మీరు ప్రేమించి అవగాహన చేసుకోలేకపోతున్నారు. టు లవ్ వాట్ వీ కాల్ ప్యాషన్ ఈజ్ టు అండర్స్టాండ్ ఇట్. అంటే ప్రేమించడం అంటే ప్యాషన్ అన్న దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. టు లవ్ ఈజ్ టు బి ఇండైరెక్ట్ కమ్యూనియన్. ప్రేమించడం అంటే ఇండైరెక్ట్ గా కమ్యూనియన్ తో, అంటే అంటే తెలుగులో కమ్యూనియన్ అంటే అదే మాటలతోటి వ్యక్తపరిచేటట్టుగా ఉండాలి మనం. అండ్ యూ కెనాట్ లవ్ సంథింగ్ ఇఫ్ యూ రిజెంట్ ఇట్. మీకు ఏదైనా అసహ్యం అయితే మీరు దాన్ని ప్రేమించలేరు. ఇఫ్ యూ హ్యావ్ ఐడియాస్, మీకే గాని ఐడియాస్, ముగింపులు ఇవన్నీ ఉంటే అక్కడ మీరు ప్రేమించలేరు. హౌ కెన్ యూ లవ్ అండ్ అండర్స్టాండ్ ప్యాషన్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఏ బో అగైన్స్ట్ ఇట్? మీరు ప్యాషన్ అన్న దాన్ని ఎలా ప్రేమించగలరు? మీరు దానికి వ్యతిరేకమైనటువంటి ఒక ప్రతిజ్ఞ తీసుకుంటే. ఈ ప్రతిజ్ఞ అన్నది ఒక రకమైన నిగ్రహం. మీరు ఏదైతే నిగ్రహిస్తున్నారో అది మిమ్మల్ని జయించేస్తుంది. సత్యం అన్నది కాంకర్ చెయ్యలేదు. ఈజ్ నాట్ టు బి, అది అంటే మనం దాన్ని అంటే ఏమంటారు, కాంకర్ అంటే జయించవలసింది కాదు. యూ కెనాట్ స్టార్మ్ ఇట్ అంటే దాన్ని మీరు ఇట్ విల్ స్లిప్ త్రూ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ ట్రై టు గ్రాస్ప్ ఇట్. అది కావాలి అని మీరు అనుకుంటే, అంటే దాన్ని పెను తుఫానులతోటి మీరు అదని అలాంటి వాటితో మీరు పొందలేరు. అది మీరు కావాలనుకుంటే అది మీ చేతుల్లోంచి జారిపోతుంది. సత్యం అన్నది సైలెంట్ గా మీకు తెలియకుండానే వస్తుంది. మీకు ఏదైతే తెలుసుందో అది సత్యం కాదు, అది కేవలంగా ఒక ఐడియా, ఒక సింబలే. ఈ షాడో అన్నది నిజం కాదు. తప్పనిసరిగా మన ప్రాబ్లం ఏంటంటే మనం ఒకళ్ళనొకళ్ళు అవగాహన చేసుకోవట్లేదు. మనని మనం అవగాహన చేసుకోవడమే, నాట్ టు డిస్ట్రాయ్ అవర్ సెల్స్. మనని మనం వినాశనం చేసుకోవడం కాదు. వినాశనం చేసుకోవడం అన్నది సులువే. మీకు ఒక రకమైనటువంటి జీవించే యాక్షన్ యొక్క విధానం ఉంటుంది.
అదే అది మిమ్మల్ని సత్యానికి తీసుకెళ్తుందని. ఆ ప్యాటర్న్ అన్నది ఎప్పుడు కూడా మీరు పెట్టుకున్నదే, మీ యొక్క కండిషనింగ్ అనుసారంగా వచ్చింది. అందుకని ఫలితాలు అలాగే ఉంటాయి. యు మేక్ ద ప్యాటర్న్, మీరే ఆ ప్యాటర్న్ తయారు చేస్తున్నారు. అందుకని ఒక ఓ తీసుకున్నారు, దాన్ని ఏంటంటే క్యారీ చేద్దామని. ఇది ఒక అల్టిమేట్ ఎస్కేప్ అన్నమాట. మిమ్మల్ని నుంచి మీరు ఎస్కేప్ అయిపోతున్నారు. యు ఆర్ నాట్ దాట్ సెల్ఫ్ ప్రొజెక్టెడ్ ప్యాటర్న్. మీరు ఏదైతే అనుకున్నారో మీరు అది కాదు, అది ఆ పద్ధతిలో లేదు. అందుకని యు ఆర్ వాట్ యు యాక్చువల్లీ ఆర్. మీరు అనుకున్న ప్యాటర్న్ మీరు కాదు, మీరేమిటో మీరు అలాగే ఉన్నారు. ఆ కోరిక, దానికోసం తపన, మీరు నిజంగా ఆ క్రేవింగ్ నుంచి తప్పించుకోవాలంటే, బయటపడాలంటే, అధిగమించాలంటే మీరు అవగాహన చేసుకోవాలి దాన్ని సంపూర్ణంగా. దాన్ని ఖండించడం కాదు, అంగీకరించడం కాదు. అదొక కళ. అది వాచ్ఫుల్నెస్ తోటే వస్తుంది, డీప్ ప్యాసివిటీ తోటి. అంటే ప్యాసివ్ గా ఉండడం వల్ల మీకు వస్తుంది. అది అవగాహన చేసుకోవాలంటున్నారు. ఐ హ్యావ్ రెడ్ సమ్ ఆఫ్ యువర్ టాక్స్ అండ్ కెన్ ఫాలో వాట్ యు మీన్. మీరు మాట్లాడిన కొన్ని నేను చదివాను, అందుకని మీరు ఏం చెప్తున్నారో నేను ఫాలో అవుతున్నాను. కానీ నేనేం చేయాలి యాక్చువల్గా? ఈ ఇది మీ జీవితం, యువర్ మిజరీ, మీ బాధ, మీ సుఖం. అండ్ డేర్ ఎనెవర్ టెల్ యూ వాట్ యూ షుడ్ ఆర్ షుడ్ నాట్. ఇంకొకరు మీకు డేర్ చేసి మీరు ఏం చేయాలో చేయకూడదో చెప్పాలా? హ్యావ్ నాట్ అదర్స్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇంతకు ముందు మీకు ఎందరో చెప్పారు కదా. అదర్స్ ఆర్ ద పాస్ట్. ఆ అదర్స్ అన్నవాళ్ళు గతం, అది సాంప్రదాయం. కండిషనింగ్ ఆఫ్ విచ్ యు ఆల్సో ఆర్ ఏ పార్ట్. ఆ కండిషనింగ్ లో మీరు కూడా పార్టే. యూ హ్యావ్ లిసన్ టు అదర్స్. మీరు ఇతరులు చెప్పినవన్నీ విన్నారు, మీరు చెప్పినవి మీరు విన్నారు. అండ్ యు ఆర్ ఇన్ దిస్ ప్రిడికమెంట్. అండ్ డూ యూ స్టిల్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ అదర్స్ విచ్ ఇస్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్? అందుకని ఇంకా మీరు ఇతరుల నుంచి అడుగుతున్నారా? అది మీలోంచి వచ్చినదే. యూ విల్ లిసన్ బట్ యూ విల్ యాక్సెప్ట్ వాట్ ఈస్ పాసింగ్ అండ్ రిజెక్ట్ వాట్ ఈస్ పెయిన్ఫుల్, వాట్ ఈస్ ప్లీజింగ్. మీరు వింటారు, కానీ మీకు బాగున్నది ఏదో చేస్తారు, మీకు నచ్చనిది, మీరు బాధాకరంగా ఉన్నది రిజెక్ట్